అందుకే ధరణి నేను పక్కకి వెళ్ళిపోమంటున్నాను. నేను నాన్నను వదిలి వెళ్ళలేను. చూడు ధరణి, ఆయనకి నువ్వు ఇక్కడ పనిచేసే విషయం తెలియదు కాబట్టి ఆయన లేవగానే నేను ఈ డ్రెస్లో చూశాడనుకో, ఆ విషయానికి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో. మళ్ళీ ఆయన హెల్త్ కండిషన్ ఏ పొజిషన్లోకి వెళ్తుందో తెలియదు కదా. నీకు ప్రేమ లేదని కాదు, ప్రతాప్ గారి గురించి నువ్వు ఆరాటపడ్డం లేదని చెప్పి కాదు, కానీ నువ్వు ఎదురుగా ఉంటే ఏం జరుగుతుందో అన్న భయంతో చెప్తుంది మధు. అవును ధరణి, ప్లీజ్ నువ్వు కాస్త పక్కకి వెళ్ళు. నాన్నకేం కాదు. నువ్వేం భయపడకు ధరణి, నాకన్నా తండ్రి కదా, చూసుకుంటాను. ఆయనకేం కాలేదని డాక్టర్లు చెప్పారు కదా. ఏం అవసరం ఉన్నా నేను కూతురుగా దగ్గరుండి ఆయన్ని చూసుకొని ఆయన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తానుగా. నువ్వు నాన్న గురించి వరి అవ్వకు. తను నిన్ను ప్రేమించే తండ్రి కావచ్చు, కానీ నేను ప్రేమించే తండ్రి కూడా కదా. ఆయన కోలుకొని ఇంటికి వచ్చాక నువ్వు హ్యాపీగా నాన్నతో మాట్లాడొచ్చు. ప్లీజ్ ఇప్పుడు మాత్రమే హెల్ప్ చేయి. ప్లీజ్ ధరణి, నా కోసం వెళ్ళు. ధరణి హాస్పిటల్కి రావడానికి మధు అయిన కారణం ధరణి బాలుని మమ్మల్ని కలపడానికి ఇదంతా చేస్తుందా? ప్లీజ్ ధరణి, ప్లీజ్ వెళ్ళు. ప్రతాప్ గారు, ఎక్కడున్నాను నేను? అసలు నేను ఎక్కడున్నాను? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? టెన్షన్ పడకండి నాన్న, ఏం కాలేదు. మీరు కంగారు పడకండి, హరి అవ్వకండి. మీరు బజార్లో కాస్త బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. అక్కడ వాళ్ళెవరో తీసుకొచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించారు. ఈ హాస్పిటల్లో చేర్పించారా? ఇంకే హాస్పిటల్ దొరకలేదా వాళ్ళకి? అసలు నన్ను ఎవరు తీసుకొచ్చారు? చూడండి, మీకు మాకు మనస్పర్ధలుండొచ్చు, అలా అని హాస్పిటల్ వైద్యంలో డిఫరెన్స్ చూపించాం. మేం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. మీరు రోడ్డు మీద పడుంటే చూసిన వాళ్ళెవరో ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు పడ్డ చోటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇదే, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మా ట్రీట్మెంట్లో మేము ఎలాంటి లోపం చెయ్యం. హాస్పిటల్ మీద, డాక్టర్స్ మీద నమ్మకం ఉంచండి. చూడండి, మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్గా ఇక్కడికి వచ్చారు, డాక్టర్లుగా ట్రీట్మెంట్ చేశారు. ఇక మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమ్మ మధు, పేషెంట్ని బాగా చూసుకోండి. దేని గురించో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇంత స్ట్రెస్ తీసుకొని స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయక తప్పదు. నిజానిజాలు అర్థం చేసుకుని ఒప్పుకుంటే మంచిది. అంతేకాని వాటికి భిన్నంగా, వ్యతిరేకంగా ఆలోచించి నెగిటివ్ గా థింక్ చేస్తే ఇలానే స్ట్రెయిన్ అవుతారు.
ప్రేమించొచ్చు, కానీ మనది కాదని తెలిసిన తర్వాత కూడా అతిగా ప్రేమించడం అంత మంచిది కాదు. అంటే ఏంటి? ధరణి బాలు నా పిల్లలు కాదు, వదిలేయండి అని చెప్తున్నావా? వాళ్ళు నా అనే అనుకుంటున్నాను, అనుకుంటాను కూడా. ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదో మాకు తెలుసులేండి. వేరెవరో శుద్ధులు బుద్ధులు మాకు నేర్పించాల్సిన పని లేదు. నేనేంటో నాదేంటో నా వాళ్ళెవరో నాకు మరొకళ్ళు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అవకాశాలు వస్తే అందరూ భగవద్గీతలు చెప్పేవాళ్లే, వినేవాళ్ళుంటే అందరూ ప్రవచనకర్తల్లాగే ఉంటారు. గుణ, మనం వెళ్ళిపోదాం పద. మధు, జాగ్రత్త, ఆయన స్ట్రెయిన్ అవ్వకుండా చూడు. నాకు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడుంటే నాకు ప్రశాంతత దక్కదు. నేను ఇక్కడ ఉండలేను. నానా నానా కాసేపు ఆగండి. నానా నానా నాన్న నా గురించి బాలు గురించి ఆలోచించి టెన్షన్ పడుతున్నారా? ఆ టెన్షన్ వల్లే నాన్నకు అలా అయ్యిందా? అదృష్టం బాగుండి ఎవరో ఒకళ్ళు చూసి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాన్నకేమైనా అయితే ఆ పాపం అంతా మాదే అయ్యేది కదా. నాన్న ఇంతగా స్ట్రెయిన్ అవుతున్నారు, నాన్నని రిలాక్స్డ్ గా ఉంచడం ఎలా? అయినా నాన్నెందుకు ఇంత వర్రీ అవుతున్నారు? మేము తనని కాదని వెళ్ళిపోతాం అనలేదు కదా. నాకిప్పుడు బాగానే ఉంది కదా, నడుస్తున్నాను కదా. నేనేం అడుగులు వేయలేని పరిస్థితిలో లేను. నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. నానా అలా కాదు నానా, మీరు ఇప్పుడే కాన్షియస్ లోకి వచ్చారు. నానా అలా కాదు నానా, ప్లీజ్ వదులు. నానా బిల్ ఎంత అయిందో చెప్పండి. ఏం అవసరం లేదండి, మీరు వెళ్ళండి. డాక్టర్ గారు బిల్ ఏం తీసుకోద్దన్నారు. సరే నానా, మనం వెళ్దాం పదా. చూడు, నాకెవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. ఎవరి బిచ్చం మీద బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు నాకు. పేషెంట్గా వచ్చాను, డాక్టర్గా ట్రీట్ చేశారు. బిల్లు కట్టకుండా ఈ హాస్పిటల్ నుంచి పోవాల్సిన పని లేదు. అంత బిల్లు కట్టలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో నేనేం లేను. అమ్మా, ఎంతైందో చెప్పండి. మీరు చెప్పకపోతే అంతో ఇంతో మీ మొహాన్ని కొట్టాల్సి వస్తుంది. అయితే ఆగండి సార్, చెప్తాను. 2500 సార్. ఇదిగోండి, తీసుకోండి. నానా బుజ్జమ్మ నర్సుగా పనిచేస్తుంది ఇక్కడ. తను ఈ హాస్పిటల్లో పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తుంది. నానా, ముందు ఇంటికి వెళ్దాం పదండి. మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం. నువ్వెవరే?
నువ్వెవరే నాకు చెప్పడానికి? నా కూతురుతో అబద్ధాలు ఆడించి నాతో అబద్ధాలు చెప్పింది నువ్వే కదా? నా బుజ్జమ్మ ఇక్కడ పనిచేస్తున్న విషయం నువ్వే కదా దాచావు? మళ్ళీ ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చని నంగనాచి పనులని చేస్తున్నావా? రాయబారాలు నడిపిస్తున్నావా? పో పక్కకి. ఏంటి బుజ్జమ్మా ఇది? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిజాన్ని దాచి నన్ను ఈ నాన్నని మోసం చేస్తావా బుజ్జమ్మా? నన్ను ఏమార్చాలనే ఆలోచన నీకెందుకొచ్చింది బుజ్జమ్మా? నాన్న పిచ్చోడు, ఆయన ఇక్కడికెందుకు వస్తాడు? ఆయనకేం తెలుస్తుందిలే అనుకున్నావు కదూ? అందరూ కలిసి నాటకాలాడి నన్ను మోసం చేస్తారా? ఏమంత అవసరం వచ్చింది? నాకన్నా వీళ్ళు దగ్గర వాళ్ళు అయిపోయారా నీకు? నాకన్నా వీళ్ళు అయిన వాళ్ళు అయిపోయారా నీకు? నీలో తప్పుడు ఆలోచన లేకపోతే నా దగ్గర ఎందుకు దాస్తావు? నా కళ్ళు కప్పి ఇక్కడికొచ్చి నర్సుగా పనిచేయాల్సిన అవసరం నీకేముంది? నువ్వు మారిపోయావు బుజ్జమ్మా, బాగా మారిపోయావు. నేనంటే ఎంత ఆపేక్ష పడేదానివి, ఎంత ప్రేమ చూపించేదానివి. నా ప్రాణం నాన్న అనేదానివి కదా. ఇప్పుడు నా ప్రాణం బాగోలేక హాస్పిటల్లో చేరితే నేనిక్కడ జాయిన్ అయ్యానని తెలిసి కూడా నన్ను చూడ్డానికి రాకుండా దాక్కున్నావంటే అసలు ఏమనుకోవాలి బుజ్జమ్మా నిన్ను? అసలు నిన్నేమనుకోవాలి? అరే, నేను పిచ్చోడ్నా? నా ప్రేమ పిచ్చిదా? ఎందుకు బుజ్జమ్మా ఈ తండ్రిని దగా చేయాలని చూస్తున్నావు? ఎందుకు బుజ్జమ్మా అబద్ధం చెప్పి నా కళ్ళలో కారం కొట్టాలని చూస్తున్నావు? బుజ్జమ్మా, అసలు నేనేం పాపం చేశాను? పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకుని పెంచాను కదమ్మా, అది తప్ప? నాన్న, అది కాదు నాన్న. వద్దమ్మా, వద్దు. నువ్వింకేం చెప్పొద్దు. ఇంతకాలం నువ్వు నా మనిషివి, నా మాట వింటావు, నా ఆధీనంలో ఉన్నావనుకున్నాను. కానీ అది భ్రమ. నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కానీ ఎంత మాయ చేశావు. మాయ మాటలు నమ్మి మాయ మనుషులకు దగ్గరయ్యావు. అమాయకంగా ప్రేమించే ఈ నాన్నని వెక్కిరించావు కదమ్మా. చూడండి ప్రతాప్ గారు, ఇందులో ధరణి తప్పేం లేదండి. మీరు తనని అపార్థం చేసుకోకండి. తనని తప్పు పెట్టాల్సిన పని కూడా లేదు. తనకొచ్చిన ఆర్డర్ ప్రకారం అనుకోకుండా తనిక్కడ నర్స్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. చాలు. మీ సమర్థింపులు చాలు. అబద్ధానికి అబద్ధం తోడు, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు అది అమాయకురాలు. మీరైనా ఫోన్ చేసి మీ కూతురు ఇక్కడికి నర్స్ ట్రైనింగ్కి వచ్చిందనేసి చెప్పొచ్చు కదా, సంస్కారం ఉన్నవాళ్ళైతే. చెప్పలేదంటే మీలో కూడా కుళ్ళు కుతంత్రం ఉందని అర్థం. మీ స్వార్థానికి నా కూతుర్ని వాడుకుంటున్నారు. దానికి లేనిపోనివి నూరు పోసి దాన్ని స్వార్థపరురాలను చేశారు. అరే, ఇంకా ఇప్పుడొచ్చి తప్పేం లేదంటూ వత్తాసు మాటలు మాట్లాడుతున్నారా? అది కాదండి, మేము చెప్పేది ఒకసారి. వద్దు.
అందరూ కూడబలుక్కుని అబద్ధాలు చెప్పి నన్ను ఇంకా వెర్రివాణ్ణి చేయాలని చూడొద్దు. మీరంతా కూడబలుక్కుని ఏదో కుట్ర మనసులో పెట్టుకుని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ నా కూతుర్ని ఇక్కడికి తెచ్చుకోవడానికి మీరే ఈ ప్రయత్నాలు చేశారని, తనిక్కడ జాయిన్ అయ్యేలా చేశారని నాకు అర్థమవుతుంది. ఇదంతా మీరు ప్లాన్ ప్రకారం చేసిందే. లేకపోతే సిటీలో ఏ హాస్పిటల్స్ లేవని మీ దగ్గరకే తనని ట్రైనింగ్కి పంపిస్తారా? ఇంకా మీ మాటలు నమ్మేంత వెర్రివాడిని కాదు నేను. మోసం, పచ్చి మోసం. మీ స్వార్థాలకి నా ప్రేమని బలి చేయాలని చూస్తున్నారు మీరు. మీ సంకుచిత తత్వంతో నా కూతుర్ని దూరం చేయాలనుకుంటున్నారు మీరు. ఆపుతారా? ఇంకా ఆపండి. వింటున్నాం కదా అని మీకు ఏదనిపిస్తే అది మాట్లాడకండి. ధరణికి ఇక్కడ ట్రైనింగ్ వస్తుందని మేమేం అనుకోలేదు, మేమేం ప్లాన్ చేయలేదు, మేమేం కూడబలుక్కోలేదు. తను వచ్చేదాకా మాకు కూడా తెలీదు. తను రావటం మాకు కూడా ఒక సర్ప్రైజే. ఇందులో తను చేసిన తప్పేంటి? అయినా నాకు తెలియక అడుగుతాను, తను వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నల హాస్పిటల్కే కదా, అదేమన్నా నేరమా ఘోరమా? వేరే చోటుకు వెళ్తే ఇబ్బంది పడాలి గాని. ఏంటండి అమ్మా నాన్న? ఎవరమ్మా నాన్న? ఎవరికమ్మా నాన్న? మీకు మీరు డిసైడ్ చేసుకుంటే సరిపోతుందా? ధరణి మీ కూతురని మీ మనసుకు మీరు అనుకుంటే ఓకే అయిపోతుందా? వాళ్ళు నా పిల్లలు. ధరణియే కాదు, బాలు కూడా. ఆ ఇద్దరు నా పిల్లలు. నేను వాళ్ళ కన్న తండ్రిని. వాళ్ళని గారాబంగా పెంచింది నేను. వాళ్ళ ఆలనా పాలనా చూసింది కూడా నేనే. చెప్పు ధరణి, నువ్వే వాళ్ళ మొహం మీద సూటిగా చెప్పు. నువ్వు నా కూతురివా, వాళ్ళ కూతురివా? నాతో వస్తావా, వీళ్లతో ఉండిపోతావా? తేల్చి చెప్పు. నాతో వస్తే మన బంధం నిలుస్తుంది. వాళ్లే నీ వాళ్ళని నమ్మితే నాతో బంధం నీకు తెగిపోయినట్టే. వాళ్లతోనే నీకు రక్త సంబంధం ఉందనుకుంటే నా ప్రేమ పాశం విడిపోయినట్టే. తేల్చి చెప్పు ధరణి, నేను కావాలా, వాళ్ళు కావాలా? చూడండి ప్రతాప్ గారు, ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడి తనని ఎందుకు బాధ పెట్టడం? చిన్నపిల్ల, మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే తను తట్టుకోగలుగుతుందా? ఏదైనా సరే ఇది పిల్లలు తెలుసుకునే విషయం కాదు. పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నా సరే మనం ముందు కూర్చొని నిదానంగా మాట్లాడుకోవాలి. పసిపిల్ల మీ ప్రశ్నలకి ఎలా నలిగిపోతుందో చూడండి. అయినా మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించరా? అసలే ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యి వెళ్లే టైంలో ఎందుకండి ఈ డిస్కషన్స్? ఎందుకు మీకు మీరే డిస్టర్బ్ అవుతున్నారు? దయచేసి మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కూర్చోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు. ఏ విషయమో ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. బుజ్జమ్మా, నువ్వు నాతో వస్తావా, వీళ్లతో ఉంటావా? నాతో వచ్చే ఆలోచన నీకుంటే ఇంకెప్పుడు నువ్వు వీళ్ళని కలవడానికి వీల్లేదు.
పొరపాటును కూడా నువ్వు వీళ్ళతో మాట్లాడినట్టుగాని నాకు కనిపిస్తే మాత్రం నేను ఊరుకోను. నీకిప్పటిదాకా ఇచ్చిన ఫ్రీడమ్ ఆ క్షణం నుంచే కట్ అయిపోతుంది. నిన్నింట్లో ఉంచి తాళం వేయాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోకుండా మర్యాదగా బయలుదేరు. చూడు మిస్టర్ ప్రతాప్, ఇప్పటిదాకా ఇది హాస్పిటల్, నువ్వు పేషెంటు, నేను డాక్టర్ని అని నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటున్నాను. నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేతకాని దద్దమని కాదు. ధరణి, బాలులు మా కన్నపిల్లలు. వాళ్లతో కఠినంగా ప్రవర్తించినా, వాళ్ల మనసు కష్టపెట్టినా, వాళ్ళని బెదిరించినా, వాళ్ళని హింసించినా, వాళ్లను ఏదో చెయ్యాలని శాసించినా నేను తండ్రిగా సహించను. తండ్రిగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాల్సిన బాధ్యత నాది, అండగా ఉండాల్సిన ధర్మం నాది. బెదిరించి లొంగ తీసుకొని నీ దగ్గర అట్టి పెట్టుకోవాలని చూస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. మా ఓపికకి పరీక్ష పెడితే నువ్వే నష్టపోతావు, జాగ్రత్త. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, అది మీరితే ఎవ్వరు కూడా సహించరు. చిన్న పిల్లని పట్టుకొని ఏంటా మాటలు, ఏంటా బెదిరింపులు? వాళ్ళు నీలాగా మూర్ఖంగా మాట్లాడే మనుషులు కాదు. అంతో ఇంతో జ్ఞానం ఉంది, ఆలోచించే పరిజ్ఞానం ఉంది. ఎవరు నిజం ఎవరు అబద్ధం అని తెలుసుకోలేని పిచ్చివాళ్లేం కాదు. నిజంగా నా సంతోషం కోరుకునే దానివే అయితే చేతిలో ఒట్టేసి చెప్పు. మీ కొట్టేసి తన ఫ్యూచర్ ని మీకు తాకట్టు పెట్టాలా? ఎవరు నాశనం చేసేది? నువ్వు కదూ. ఈ ఇంట్లో మనుషుల్ని మనసుల్ని కలుషితం చేసి వాళ్ల బతుకుల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. మెల్లమెల్లగా వాళ్ళని నాకు దూరం చేసి నువ్వు పాతుకుపోవాలని చూస్తున్నావా?